మీరు 27 ఏళ్ళు చేస్తామమ్మా. 28 ఇంకా చేస్తాం. 29 ఇప్పుడే ఇట్లే కట్టించినప్పుడే ఇట్లే లేదు చిన్నగా ఇంట్లో పెట్టింటిమి, సరస్వతి పూజ నాడు పెట్టింటిమి, షెల్ఫ్ లో పెట్టి మూసి దానికి ఒక బట్ట మూసి వేసేసినాము. ఇంట్లో అంతా ముడి ఉండలే కదా, ఇక మనము ఇంట్లో అనుకూల చేయలే కదా. వాళ్ళ కోమటోళ్ళు ఇల్లు వాళ్ళు ఉంటే చేస్తారు ఇంట్లో. మా ఇంట్లో అంతా ఉందా వేయలేదు. ఎంత ముడిగా ఉంటో అంత భక్తిగా 2 నాళ్ళు 3 నాళ్ళు పెట్టి తిన్నాము, చూసినాము. అప్పుడు స్టార్ట్ చేసి ఈటవా 15 ఏళ్ళు లేదు. ఇది ఇట్లే కింద రూమ్ ఉంది, రూమ్ ఇట్లా చేసింది. క్లోజ్ చేసేసి మళ్ళీ దీపావళి తీసి తిరిగి అలా లేదు. అప్పుడప్పుడు చూస్తాం, మేము తీసి క్లీన్ చేస్తా ఉంటాము, చూస్తా ఉంటాము, మేము పారాడతాము. ఎవరికి అయిపోతే లాస్ట్ మళ్ళా లేదు. మళ్ళా వచ్చేడాది వేరే అలంకరణ చేస్తాము. వేరే అమ్మ అది శివ పార్వతి ఉండొచ్చు, రాధాకృష్ణ ఉండొచ్చు, వాళ్ళకంతా అష్టపత్ని అష్టపత్ని వాళ్ళకి 7 ఏం పెళ్ళాం లేవురు. వాళ్ళు ఎవరు ఎక్కడ సాయిస్తారు. మిగతా కష్టపోయింది చూసి ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ఇక్కడంతా కథలు ఉన్నాయి చూడే. ధనవంతుడి స్వామి ఉన్నాడు, రామాంజనేయ ఉన్నారు, క్రిస్టియన్స్ వచ్చింది. దానిగా చూడాల ఏనది సౌండ్ సూపరా. థ్యాంక్ యూ ನೋಡಮ್ಮ ತಟ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾವಳೆ ಸೂಪರ್ ಅಂತೆ, ಚೆನ್ನಾಗೈತೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾವಳೆ. ಹೆಂಗವಳೆ ಅಂತ ಮಾತು వచ్చేదంట. ಯಾವ ಐತೆ ತಲೆ ಅವ್ರು ತೆಗೀರಿ ಹೋಗಿ. ಸ್ನಾನ ಮಾಡಿ ಬಂದ್ಲಲ್ಲ. ఇప్పుడు బొని మరా పూజ కదా, రెడీ చేసి పెట్టినాం. మీరు చేసుకుంటారా? సబ్స్క్రైబ్ చేసుకోవట్రా? సెమీ వృక్షము అంటారు కదా, కన్నడలో బన్నీ మర అంటారు. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. చేసాను రాండా. ಎಲ್ಲ ಓದ್ತೀಯಾ? ಏನು ಓದಿದ್ಯಾ? ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ? ನಿಮಿಷ ಪಾಪ ಯಾರ್ದು ಕೆಳಗಡೆ ಏನಮ್ಮ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಆ ಥರದ್ದು
ಹೌದು. ನಮ್ಮ ಗ್ರೂಪಲ್ಲಿ ಯಾರೋ ಹಾಕಿದ್ರು, ನಾನು ಕೊಲ್ಲಾಪುರದಲ್ಲಿದ್ದೆ. ಅಲ್ಲಿ ನೋಡ್ಬಿಟ್ಟು ಎಲ್ಲಾದರೂ ಸರಿ ಹೋಗಿ ನೋಡಬೇಕು ಅಂದರೆ ಅದು ನೋಡಿದ್ರೆ ವಿಜಯನಗರ. ಸರಿ ಬಂದವಳೇನೆ ರೆಸ್ಟ್ ತಗೋಬೇಕಾಗಿತ್ತು. ಇಲ್ಲಪ್ಪ ಹೋಗಿ ಬಂದ್ಬಿಡ, ಇವತ್ತು ಲಾಸ್ಟ್ ಬೇರೆ ಅಲ್ಲ. ಹೇಳಬೇಕು ಅಂದರೆ ದೇವತೆಗಳನ್ನೇ ಭೂಲೋಕಕ್ಕೆ ಇಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. టీవీలో వాళ్ళు వస్తారు, మేము టీవీలో పబ్లిక్ అడ్రస్ చేసేది. అట్లా ఇద్దరు వచ్చి ఒకరు వాట్సాప్ ఇస్తున్నట, అదేమో గలీజ్గా ఉంటాయి. ఇంకా తీసుకొని పోయి ఆ టెస్ట్ న్యూస్లో 18 న్యూస్లో వేసింది, నాకు అనిపించింది. ఎంత వయసు అయినా కానీ సాయంకాలం వచ్చింది కదా, మాకైనా బెటర్ అవుతుంది. అన్ని పెట్టుకొని రావాలి. ಹೌದೌದಮ್ಮ. ಇಷ್ಟ ಆಯ್ತಾ? ಓಕೆ ಅಮ್ಮ. నిజంగా అండి స్వర్గమే దిక్పిచ్చిట్టున్నారు. నిజంగా చాలా ఖుషి అయ్యా నాకు. ఇప్పుడు పైందనే ఆరాంగా పండుకుంటాను.